దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము, పునరుద్ధాన దినము, ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. ప్రభువుకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజనమ, ఈ పునరుద్ధాన దినము కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక. రోమా పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెను వాని ఎడల సన్మానము కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దిగిరమ్మయ్య, మా మధ్యకు దిగి వచ్చి పునరుద్ధాన దినము ఉదయకాల సమయము నీ స్వరం వినిపించండి. చదవబడిన వాక్యం ఇరిచి ముక్కలు ముక్కలుగా మాకు వడ్డించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని, చిన్నమాన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ప్రతి ఉదయము మనల్ని పలకరిస్తూ, ఆయన స్వరం వినిపిస్తూ, ఆయన మాటలు మనకు తెలియచేస్తూ వస్తున్నాడు. అయితే ఎన్ని విషయాలు ఆయన చెప్పాలనుకుంటున్నాడో, ఎంత మన పట్ల ఆయనకు ప్రేమ, కనికరము, జాలి చూపుతున్నాడు. ఎందుకు అంత ప్రేమ, అంత కనికరము, అంత జాలి చూపుతున్నాడంటే దేవుని సంకల్పం అంతా మనకు తెలియచేయాలని. దావీదుకు దేవుని సంకల్పం అంతా తెలియచేశాడు. ఈరోజు నీకు నాకు దేవుని సంకల్పం అంతా తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతూ నిన్ను నన్ను ప్రేమించి అనేక లేఖనాలను ఎత్తి చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అయితే ఈరోజు మనకు చూపిస్తున్న లేఖనము, మనకు నేర్పించాలనుకున్నటువంటి పాఠము ఏమిటి అంటే, నీవు చాలా జాగ్రత్తగా నీ పొరుగువాన్ని, లేదంటే నీ ఇంటి పెద్దవాడిని, లేదంటే నీ పైన నాయకుడిని, లేదంటే సంఘ కాపరిని చేయవలసిన పని ఏమిటంటే సన్మానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సన్మానించాలి అని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి నేర్పిస్తున్నటువంటి పాఠము, రోమాలో ఉన్న సంఘానికి నేర్పిస్తున్న పాఠము ఏమిటి అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని ఉంది? రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, ఇందుకే కదా, ఎందుకంట, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. 6వ వచనం చూద్దామా. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము
వానికి సుంకమును చెల్లించుడి. ఎవనికి ఏది చెల్లించాలో అది వానికి చెల్లించాలి అంటూ, ఎవని ఎడల భయముండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి, అందరికి వారి వారి రుణములను తీర్చుడి. అందరికీ వారి వాని రుణములు తీర్చండి. ఎవరికి రుణమే ఉండకండి, ఎవనికి అచ్చి ఉండకండి. ఎక్కడ ఎవరు మీరు ఫలానిది ఇవ్వాలి, ఫలాని మాట ఇచ్చారు, ఆ మాట తప్పుతున్నారు అని ఎవరికి చెప్పకూడదు. చెప్పకుండా చేయవలసిన పని ఏమిటంటే, ఎవరికి రుణం ఉండకుండా, ఎవరికి అచ్చి ఉండకుండా వారి వారి రుణములు తీర్చుడి. అంటే ఎవని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి ఎడల భయభక్తులు అంట, ఎవని ఎడల భయముండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెను వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. సన్మానము కలిగి ఉండాలి. అందుకే దైవజనుడు, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. మన సన్మానానికి ఎవరు పాత్రులు అంటే, దేవుడే పాత్రుడు, దేవుడే మహనీయుడు. నా సన్మానానికి పాత్రుడు నీవేనయ్యా అని దేవుని సేవకులు పాట పాడతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా, మీరు సన్మానించవలసింది ఎవరినో వారిని జాగ్రత్తగా సన్మానించుడి అని లేఖనము ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ప్రియ దైవజనమ, మనము ఇంకా ముందుకెళ్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటను మనం చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎవరినంట, ఎవరిని సన్మానించాలి? ఇక్కడ తిమోతికి పౌలు చెబుతున్నాడు అన్నమాట. ఓ తిమోతి, నువ్వు సన్మానించవలసింది ఎవరో తెలుసా? ఎవరినో తెలుసా? బాగుగా పాలన చేయి పెద్దలను. నెంబర్ 1 ఎవరు? బాగుగా పాలన చేయి పెద్దలను గౌరవించాలి, సన్మానించాలి. చెడ్డగా పాలన చేసేవారు కాదు. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్య పరిచర్య, సువార్త పరిచర్య, దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరేం చేయాలి తెలుసా? సన్మానించాలి అని పౌలు తిమోతికి బోధిస్తూ నేర్పిస్తున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కిందకు వస్తే ఏమంటాడంటే 18వ వచనంలో, ఇందుకు నూర్చుడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. అంటే పనిచేసే మేతమేసే వెద్దుకు నూర్చడి వెద్దు మూతికి చిక్కము పెట్టొద్దు. అంటే బాగుగా పనిచేసేవారు, దేవుని పనిలో ప్రయాసపడేవారిని ఆపవద్దు, ఆటంకపరచవద్దు. తిమోతి, సన్మానానికి పాత్రులుగా ఎంచండి, వారు దేవుడు వాడుకుంటున్న సాధనమని చెప్పండి, అలాగ అందరికి పరిచయం చేయండి తిమోతి అని తిమోతికి చెబుతూ వారు సన్మానానికి పాత్రులు. హల్లెలూయా. నువ్వు సన్మానించవలసింది ఎవరిని తెలుసా? బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమును బోధిస్తూ, ఏమండి విశేషముగా వారు ఏం చేస్తారంట? వాక్యమును బోధిస్తూ విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను అని లేఖనము స్పష్టంగా
మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు దేవుని ప్రజలారా. ఇంకొక మాటను చూస్తే మనము 15వ కీర్తనలోకి వస్తే కీర్తనకారుడు ఒక మాట తెలియచేస్తున్నాడు. 15వ కీర్తన తీయండి దైవజనమ. 15వ కీర్తనలో ఏముందో తెలుసా? 4వ చరణంలో ఏముందంటే, అతని దృష్టికి నీచుడును అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఎవరు సన్మానిస్తారంట? యెహోవా యందు భయము భక్తి కలిగి విశేషముగా దేవుని పని చేసేవారిని, వాక్య ఉపదేశం చేసేవారిని, వాక్యము బోధించడానికి శ్రమపడేవారిని ఏం చేయాలి అంటే సన్మానించును. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ఒక మాట ఇస్తే నష్టం వచ్చినా సరే దేవుని సేవకుని, దేవుని పనిని అద్భుతంగా జరిగించాలని ముందుకెళ్తారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి ప్రియా దైవజనమ, మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలోకి వస్తే ఆ మూలవాక్యంలో ఉన్న మాట ఏమిటి? ఆ మూలవాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు జాగ్రత్తగా గమనిస్తే రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి, 6వ వచనంలో, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి యుందురు. ఏ సేవ యందు? దేవుని సేవ యందు. ఏ సేవది? వాక్యం బోధించుట, ఉపదేశము చేయుట, ప్రార్థన చేయుట, ప్రజల కొరకు ప్రయాసపడుట. ప్రజల కొరకు పౌలు అంటాడు, నేను కేవలము మీ కొరకు ప్రార్థన చేయటమే కాదు, మీ కొరకు వాక్యం చెప్పటమే కాదు, మీ కొరకు నేను స్తన్యమిచ్చు తల్లిలాగా ఉన్నాను, చివరికి మా ప్రాణములు పెట్టుకైనా సిద్ధముగా ఉన్నానంటాడు పౌలు భక్తుడు తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో. కాబట్టి ప్రియా దైవజనమ, ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుని పని చేసేవారిని, దేవుని సేవ చేసేవారిని సన్మానించమని లేఖనము సాక్ష్యమిస్తుంది. పౌలు భక్తుడు తిమోతికి నేర్పిస్తున్నటువంటి పాఠము ఏమంటాడో చూడండి. మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇందుకే కదా, ఎందుకంట? ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి యుందురు. ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి యుందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఎందుకంటే వారు ఒక పనికి అర్హత కలిగిన వారు, దేవుని పనికి అభిషేకమైన అర్హత పొందినటువంటి సేవకులు. ఆ అభిషేకం ఉండి వారిని నడిపిస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే దేవుని సేవకునితో కలిసి పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగను గాక. స్వార్థ ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. ఏమండి, సేవకు కావాల్సిన సహకారం అందించాలి. సేవకు కావాల్సిన సహకారం అందిస్తారని మాట ఇచ్చి మాట తప్పకూడదంట. మాట తప్పకూడదని అక్కడ ఉంది కదా కీర్తనల గ్రంథంలో. మాటిచ్చి తప్పేవాడంట దేవునికి అసహ్యుడు, నీచుడు అంట. చూసారా? మీరు సన్మానానికి పాత్రలుగా ఎంచబడాలంటే దేవునికి ఇచ్చిన మాటను 100% నెరవేర్చాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయపడవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానము ఉండవలెను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి, అందరినీ అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియా దైవజనమా, దేవుని పిల్లలైన మనము సన్మానం చేసేవారిగా ఉండాలి. ఎవరికి చేయాలంటే సన్మానానికి పాత్రులైన వారికి సన్మానం చేయాలి. వారికి ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకూడదు అని లేఖనము స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. కనుక ఈ పునరుద్ధాన దినంలో దేవుని స్వరం విన్నాము. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, కృతజ్ఞతలు స్వామి. ఇతబడిన వాక్యం అందరికీ ప్రభువా
అర్థమయ్యేటట్టు నాయన మీరు కృప చూపించి ఫలింప చేసి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ దినదీవెన దినరక్షణ దయచేయండి. మహిమ ఘనత పొందమని మన పాసనకు చేర్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.